మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. అభివృద్ధి మాటల్లో కాదు, ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పుగా అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. స్క్రీన్లో మనం చూస్తున్నాం కళా బృందాలు ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఉత్సాహంగా కళాత్మక బృందాలు ప్రదర్శిస్తున్నటువంటి కళాత్మక రూపాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలుకుతున్నాయి. హరిదాసులు ప్రాచీన కాలం నుంచి హరిదాసులు గ్రామ గ్రామాన తిరుగుతూ భగవంతుని స్మరించుకుంటూ సంకీర్తనలతో హరిదాసులు ప్రతి సంక్రాంతికి హరినామ జపం చేసుకుంటూ పురాణ కథలు కీర్తనలు ద్వారా ప్రజల్లో భక్తిని, చైతన్యాన్ని, ధర్మాన్ని ప్రచారం చేస్తారు. వారు సాధారణంగా మరి చక్కటి కంఠంతో, తాళంతో, మరి చేతులతో, చప్పట్లతో ఇలా వివిధ రకాలైనటువంటి తంబురాను ధరించి విష్ణు నామ స్మరణ చేసుకుంటూ చక్కటి గానం చేస్తారు. మరి ఈ సందర్భంగా వారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈ కార్యక్రమం వద్దకు ఆహ్వానించడం జరుగుతోంది. కూచిపూడి, భరతనాట్య సాంస్కృతిక కళాత్మక రూపాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. లంబాడి నృత్యం అనేది మన అందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యత వహించేటటువంటి నృత్యంగా మనం చూస్తున్నాం. లంబాడి ముఖ్యంగా వనితలు, స్త్రీలు ఒక గుంపుగా ఈ నృత్యం చేస్తారు. విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి చక్కటి సాంస్కృతిక కళాత్మక రూపాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు కళాకారులందరికీ కూడా సంబరాలు అని చెప్పుకోవాలి. దేవుడే దిగివచ్చి మన అందరి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు సాక్షాత్తు మన పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మనం చూస్తున్నాం. డప్పులతో బృందం, కళాత్మక బృందాలు చక్కటి స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనమందరం కూడా కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉందాం. ప్రతి ఒక్క సంబరాల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో, పండుగలలో డప్పులు అనేవి చాలా ప్రధానంగా మన సంస్కృతిని విరజిల్లే విధంగా డప్పుల బృందం చక్కటి ప్రదర్శన అందించడం జరుగుతోంది. కళాకారుల యొక్క కృషిని, శ్రమను గుర్తించినటువంటి నాయకులు, వారితో ఇంటరాక్షన్ జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వారి జీవిత కళగా చెప్పుకుంటారు. ఒక్కసారి అయినా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని నేరుగా చూసేటటువంటి సద్భాగ్యం దొరికితే బాగుండు అనేటటువంటి ఊపిరులు ఎన్నో ఉన్నాయి. అలాంటిది నేరుగా వారే వచ్చి ఈరోజు కళాకారులందరినీ కూడా గుర్తించి అభినందనలు తెలియజేయడం నిజంగా ఈరోజు ఎంతో శుభదినం మన అందరికీ కూడా. చక్కటి ప్రదర్శనలు మనం చూస్తూ ఉన్నాం.